అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు మనం మళ్ళీ కథలోకి వద్దాం. వీళ్ళు క్రేటు అనేటువంటి ప్రాంతంలో పౌలు భక్తుడు చెప్పాడు వద్దు ఆయన అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు పడవ తీసుకెళ్తే తుఫాన్లో ఇరుక్కుపోయింది, మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ విషయాన్ని ఇక్కడ లూకా భక్తుడు చాలా స్పష్టంగా 9వ వచనం నుంచి 18వ వచనం దాకా వర్ణించుకుంటూ వచ్చాడు. అయితే ఈ భాగంలో నాకు ఒక పాఠం నేర్చుకోవాలనిపించింది. ఏంటి అనంటే, మన జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు 5 కారణాలు బట్టి తుఫాన్లో మనం మునిగిపోతూ ఉంటాం. 9వ వచనం నుంచి 18వ వచనం దాకా నేను గమనించింది ఏంటనంటే, మన జీవితాల్లో వచ్చేటువంటి తుఫాన్లు మనం మునిగిపోవడానికి 5 కారణాలు ఉన్నాయి. అంటే ఈ 5 కారణాల్లో ఏ ఒక్క కారణం ఉన్నా మనం మునిగిపోతాం, అంటే మనం పడిపోతాం అన్నమాట. పడిపోకుండా ఉండాలంటే ఈ 5 కారణాలు మన జీవితంలో ఉండకూడదు. మొదటిది 9వ వచనం చదువుతున్నాను, చూడండి. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఇక ప్రయాణం చేయుట అపాయకరమై ఉండటం అనేసి వాళ్ళు మొదలైపోయారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము తొందరపాటులో తీసుకున్న నిర్ణయం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో తుఫానులో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందంటే ఒక కారణం ఏంటనంటే తొందరపాటు నిర్ణయం. అది ఏదైనా అవ్వచ్చు. ఒక వస్తువు కొనుక్కోవటం అవ్వచ్చు, ఒక కాంట్రాక్ట్ ఒప్పుకోవటం అవ్వచ్చు, ఒక పెళ్లి సంబంధం ఒప్పుకోవటం అవ్వచ్చు, ఒక ఉద్యోగానికి అంగీకారం తెలపడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా తొందరపాటులో, అంటే దేవుణ్ణి అడగకుండా, దేవుని మీద ఆనుకోకుండా ఒక చిన్న తలంపు వచ్చింది, బాగుంది అని తొందరపాటులో నిర్ణయం తీసుకుంటే అది మనల్ని ముంచేస్తుంది. మనం అనుకుంటాం చాలా లాభసాటి, చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ ఆ తొందరపాటు నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది అవుతూ ఉంటుంది. మీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటే జాగ్రత్తగా వినండి. 1కి 2 సార్లు ఆలోచించడం తప్పేమి లేదు. ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఒకవేళ మీకు అనుమానం ఉంటే, మీకు ఒకవేళ ఏమాత్రమైనా సరే ఇది కరెక్టో కాదా అని ఉంటే తప్పేమి లేదు. దేవా ఇది నీ దగ్గర నుంచేనా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగితే దేవుడు ఎప్పుడు కూడా తప్పు పట్టుకోడు. అనుమానంతో ఆగినట్లయితే ఆయన ఏమండో. అయితే తొందరపాటుతో నిర్ణయం తీసుకొని హానికరమైన స్థితిగతుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్నే తప్పుపడతాడు. నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి, నిన్నెవడు వెళ్ళమన్నాడు అక్కడికి, నువ్వు ఎందుకు చేసావు ఈ పని అని అంటాడు. తొందరపాటు నిర్ణయాలు చాలామంది జీవితాల్లో నాశనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటిది తొందరపాటు నిర్ణయం. రెండోది 11 వచనం చదువుతాను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. 10వ వచనంలో పౌలు భక్తుడు అయ్యా వద్దు ఇది హానికరం అన్నాడు. ఇక్కడ పౌలేమో పరిశుద్ధాత్ముడికి సూచన, పౌలేమో దైవికమైనటువంటి సలహాకు సూచన. అది 10వ వచనం. 11వ వచనం లోకానికి సూచన. లోకములో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లోకములో డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, లోకములో బాగా తెలుసు అన్నవాళ్ళు ఉండొచ్చు. అయితే ఈ రెంటి మధ్యన దేనికి తల ఒగ్గుతావు? ఒక పక్కన దేవుని వాక్యము, ఇంకొక పక్కన లోకము ఇచ్చేటువంటి సలహాలు. ఇక్కడ 11వ వచనంలో అయినను, ఆ మాటతో ఎందుకు ఆరంభమైంది తెలుసా? 10వ వచనంలో పౌలు చెప్పాడు వద్దు అని. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అలాంటి బుద్ధిమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఏంటనంటే లోకం చెప్పినటువంటి మాటకి తల ఒగ్గుతారు, లోకం చెప్పినటువంటి మాటకి, ప్రపంచం చెప్పినటువంటి మాటకి తల ఒగ్గుతారు. లోకస్తులు ఇచ్చినటువంటి సలహాని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది చెప్తారు, ఏమండి చాలామంది చెప్తున్నారు ఆయన పెద్దోడు తెలుసా, ఆయన ఎమ్మెల్యే, ఈయన కౌన్సిలరు, ఈయన ఎంపీ, ఆయన డాక్టరు, ఆయన పేరున్నవాడు. ఇది మనం చెప్పేది. ఇక్కడ ఉపయోగించినటువంటి వాళ్ళు ఏంటంటే ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు, ఇద్దరు ప్రాముఖ్యమైన వాడు. నావికుడు
అంటే పడవ నడిపించేవాడు. ఓడ యజమానుడు అంటే ఆ పడవ ఓనరు. పడవ ఓనర్ అంటే ఏమనుకుంటున్నారు? పడవ ఎంత ఖరీదు ఉంటుందో తెలుసా? 1000 కోట్లు అంత ఖరీదు ఉంటుంది. అలాంటి పడవ ఓనర్ చెప్పినప్పుడు ఆయన మాట ఎలా వినకుండా ఉంటాడు? పడవ నడిపించేవాడు ఏం పర్లేదండి నేను చూసుకుంటాను కదా అన్నాడు. వాళ్ళిద్దరూ చెప్పిన మాట విన్నారు, కానీ పౌలు భక్తుడు దేవుని మీద ఆధారపడి చెప్పినప్పుడు వినలేదు. చాలా సందర్భాల్లో సేవకులు సలహాలు ఇస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుడు వాక్యం ద్వారా చిన్న సూచనలు ఇస్తూ ఉంటాడు. సూచనని పక్కకు పెట్టేస్తాం, లోకం ఇచ్చినటువంటి సలహాని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది వాళ్ళ పడవను ముంచేయడానికి కారణమైంది. 2 చెప్పాను ఇప్పటికి. 1 తొందరపాటు నిర్ణయం, 2 లోకం చెప్పినటువంటి మాట తీసుకోవటం. 3 చూద్దాం. 12వ వచనం చదువుతున్నాను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఏకవేళ శక్యమైతే ఫీనిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ మంది చెప్పారు. ఎక్కువ మంది అన్నారు ఇక్కడ ఉండటం బాగాలేదు, వెళ్ళిపోదాం. చాలా సందర్భాల్లో ఈ మాటలు ఆడవాళ్ళు ఉపయోగిస్తారు. ఏమంటారు తెలుసా? అందరూ కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనుక్కుంటా. అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తా. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తా. అందరూ చెప్తున్నారు, నేను కూడా నమ్ముతా. కానీ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఎక్కువ మంది చెప్పింది సత్యం కాల, తక్కువ మంది చెప్పిందే సత్యమైంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్త వినండి. పాత నిబంధనలో 12 మందిని మోషే పంపించాడు కానానికి. పంపిస్తే 12 మంది వెళ్ళి చూసి వచ్చారు. అందుట్లో 2 అది మంచిది మనం వెళ్దాం అన్నారు. 10 మంది ఏమన్నారు తెలుసా? వద్దయ్యా బాబు, మనం మిడతల్లాగా ఉన్నాం, లేపేస్తారు వాళ్ళు, నలిపేడేస్తారు, పిండి అవతల పడేస్తారు. ఇది 10 మంది చెప్పారు. మెజారిటీ చెప్పారు మనం ఓడిపోతాం వద్దు అని. మైనారిటీ చెప్పారు వెళ్దాం మనం గెలుస్తాం అని. 10కి 2 అంటే 5కు 1 అంటే 50 మందిలో 1 మాత్రమే ఒప్పుకున్నారు. అయినప్పుడు కూడా అదే నిజమైంది. ఇంకోటి చెప్తాను. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తాం. పిలాతు 2 వ్యక్తులను నుంచోబెట్టాడు. 2 వ్యక్తుల్ని, ఓ పక్కన యేసయ్యని, ఇంకో పక్కనే బరబ్బాని. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలో ఆలోచించండి అని అన్నారు. అంటే మెజారిటీ ఏం కోరుకున్నారు? బరబ్బా అని కోరుకున్నారు. వాళ్ళ నిర్ణయం సరైందా? కాదు. ఒకవేళ మనం కూడా అక్కడ ఉంటే అందరితో పాటు మనం కూడా బరబ్బా అని ఉండేవాళ్ళమేమో. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలంగా ప్రజలంతా కూడా వెళ్తున్నారని మనం కూడా వెళ్తే, దేవుడు నేను నీకు త్రోవను చూపిస్తాను, నా వాక్యము నీ పాదమునకు దీపమే అన్నది, ఇలాంటి పదాలకు అర్థమేముంది? లేదు కదా. దేవుని మీద ఆధారపడటం అనే దాని మీద అర్థమేముంది? లేదు కదా. ఇది 3వ పొరపాటు. ఏంటనంటే ఎక్కువ మంది దేన్నైతే పాటిస్తున్నారో అదే రైటు అని అనుకోవటం, ఇది 3వది. ఇక 4వది ఈ 12వ వచనంలో చూస్తే, మరియు శీతాకాలం గడుపుటకు ఈ రేవు అనుకూలమైనది కానందున. ఇక్కడ కష్టంగా ఉంది, అక్కడ బాగుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాను. సులభంగా అనిపిస్తుంది కాబట్టి వెళ్ళిపోదాం. సులభంగా అనిపిస్తుంది కాబట్టి చేసేద్దాం. అనుకూలంగా ఉంది కాబట్టి తలదూర్చేద్దాం. అందరూ అవకాశం ఇస్తున్నారు కాబట్టి వెళ్ళిపోదాం. ఇది 4వ కారణం. మొదటిది తొందరపాటు, 2వది లోకం చెప్పిన మాట వింటాం, 3వది అనేక మంది చేస్తున్నారు కాబట్టి చేయటం, 4వది అనుకూలంగా ఉంది కాబట్టి తలదూర్చడం. ఇవన్నీ మనకు తుఫానులు తెచ్చిపెడతాయి. ఇవన్నీ నేను ఈ పౌలు భక్తుడు ఈ విషయాలన్నిటిని చక్కగా వర్ణించడం, లూకా భక్తుడు ఈ విషయాలన్నీ రాయటం, పరిశుద్ధాత్ముడు వీటిని దేవుని వాక్యంలో ముద్రించడం ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? మనం నేర్చుకోవాలని. మీ జీవితాల్లో తుఫానుల్లో ఎందుకు మునిగిపోతున్నారు తెలుసా? తొందరపాటు నిర్ణయం. ఎందుకు మునిగిపోయారు తెలుసా? లోకం చెప్పినటువంటి మాటలు విన్నారు. ఎందుకు మునిగిపోయారో తెలుసా? ఎక్కువ మంది చేశారని మీరు చేశారు. ఎందుకు మునిగిపోయారో తెలుసా? సులభంగా ఉంది కదా, తలుపు తెరుస్తుంది కదా అని లోనకి వెళ్ళిపోయారు, అందుకే ఇరుక్కుపోయారు. ఇది ఆయన ఇచ్చేటువంటిది. ఇక చివరిది 5వది చూసినట్లయితే పరిస్థితుల మీద ఆధారపడిపోవటం. 13వ వచనం చూస్తున్నాం. మరియు
దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి. అంటే గాలి వస్తుంది, అప్పుడు దాకా ఆపేశారు, తుఫాను కొట్టుకుపోతాం అనేసి లంగరేసి ఆపేశారు. ఆపేస్తే నెమ్మదిగా గాలి వేస్తూ మొదలుపెట్టింది. అరే గాలి వేస్తుందా, పదండి వెళ్ళిపోదాం, గాలి వేస్తుంది పదండి వెళ్ళిపోదాం. మనం ఎలా ఉంటామంటే గాలికి చెదరకొట్టు పొట్టుబలే ఉంటాం. అందరూ ఇప్పుడు ఇటు వెళ్తున్నారు, ఇటు వెళ్ళిపోదాం, అందరూ ఇటు వెళ్తున్నాం, ఇటు వెళ్ళిపోదాం. అంటే నేను అనేది ఇంకొక మాట కూడా మీకు జాగ్రత్త చెప్తాను. ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటనంటే, డబ్బు సంపాదించుకోవాలి అనుకునే క్రైస్తవులు, అనుకోవాలనుకునే క్రైస్తవులు చేసేటువంటి దరిద్రమైన పని ఏంటి తెలుసా? ప్రతి వాడు ఈ ఊరు వచ్చి చర్చి పెడతానంటాడు, ఒక కళ్యాణ మండపం తీసుకుంటాడు, చర్చి పెడతాడు. మొదట్లో వాళ్ళు చాలా హడావిడి చూపిస్తూ ఉంటారు, చాలా ఆర్భాటం చూపిస్తూ ఉంటారు. మీలో కొంతమంది గాలికి చెదరగొట్టే పొట్ట అంటే, అరే ఆయన కొత్త మొదలు పెట్టాడురా, బాగుందంట వెళ్దామా, వీడు కొత్త మొదలు పెట్టాడంట, పాటలు బాగున్నాయంట వెళ్దామా, వీళ్ళు కొత్త మొదలు పెట్టారంట, మంచి మంచి ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగిస్తున్నారంట వెళ్దామా. ఇది గాలికి చెదరగొట్టు పొట్టు అంటే ఇదే. ఊగిసలాడిపోవటం అంటే అదే. స్థిరంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. దేవుని యొక్క నడిపింపు ఎప్పుడు వదిలేయకూడదు, స్థిరంగా ఉంటాం. ఈ 5 కారణాలు బట్టి మన యొక్క తుఫాన్లో మనం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. పౌలు తన యొక్క పడవ ప్రయాణాన్ని వర్ణిస్తున్నాడు, లూకా చక్కగా వర్ణించుకుంటూ రాస్తున్నాడు. ఎందుకు ఇలా పడవ ఇలా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని. నీ జీవితంలో తుఫాన్లో మునిగిపోయావా ఇప్పటికే, లేకపోతే మునిగిపోయే పరిస్థితి వచ్చిందా? ఈ 5 కారణాల్లో ఏదో కారణం ఉండాలి. నువ్వు లోకస్తుల మాట విన్నావేమో, అనేక మంది చేసినట్లు నువ్వు కూడా చేసావేమో, ప్రజలు ఇచ్చినటువంటి తప్పుడు సలహాను తీసుకున్నావేమో, తొందరపాటు నిర్ణయం తీసుకున్నావేమో, అవకాశం ఉంది కదా అని జ్వరపడిపోయాము. ఈ కారణాల్లో ఏదో ఒక కారణం అయితే ప్రభువుని ఈ సమయమైన ఒక చిన్న మాట అంటే బాగుంటుంది. ప్రభువా నన్ను క్షమించు, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఇది, నన్ను క్షమించు. ప్రభువా నేను ప్రజలు చెప్పారు కదా అని విన్నాను, నన్ను క్షమించు. దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పౌలు భక్తుడిని కాపాడినటువంటి దేవుడు మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, పౌలు భక్తుడికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? పౌలు నువ్వు రోమ్ పట్టణం వెళ్తావు, పౌలు నువ్వు చక్రవర్తిని కలుసుకుంటావు, నిన్ను అక్కడ సాక్షిగా నిలబెడతాను, కాబట్టి నిన్ను కాపాడే బాధ్యత నాది. దేవుడు చాలా స్పష్టంగా పౌలు భక్తుడికి చెప్పాడు. ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నువ్వు నా సాక్షివి. దేవుడు నిన్ను ఆ విధంగా ప్రత్యేకించుకున్నప్పుడు, నిన్ను తన సాక్షిగా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఇంత పెద్ద మందిరాన్ని సిద్ధపరిచాడు, నీకోసం ఒక సేవకుడిని సిద్ధపరిచాడు, నీకు సువార్త వినిపించాడు, నువ్వు తనని తెలుసుకునేటట్లు చేశాడు. నీ జీవితంలో కొంత పని అయ్యింది, దేవుడు నీ మీద కొంత ఖర్చు పెట్టాడు, దేవుడు నీ మీద కొంత సమయం వెచ్చించాడు. కాబట్టి నీ జీవితాన్ని పోనివ్వడు, నీ జీవితాన్ని వదిలేసుకోడు. తొందరపాటు నీ జీవితంలో రానివ్వద్దు. అయ్యో తుఫాను వచ్చింది, మునిగిపోతానా? రావచ్చు తుఫాను వచ్చినప్పుడు తుఫాను వైపు చూస్తే భయం వేస్తుంది, తుఫాన్ని తప్పించగలిగే దేవుని వైపు చూస్తే ధైర్యం వస్తుంది. పేతురు జీవితంలో జరిగింది అదే. ఆయన మునిగిపోతున్నప్పుడు తుఫాన్ను చూసినప్పుడు భయపడ్డాడు, అయితే యేసయ్యను చూసినప్పుడు ఆయన 1-2 అడుగులు వేయగలిగాడు. 1-2 అడుగులు. ఎప్పుడు అడుగులు వేయటం మానేశాడు తెలుసా? తుఫాన్ని చూసినప్పుడు, సముద్రాన్ని చూసినప్పుడు. సముద్రం కాదు మనం చూడాల్సింది, దేవుణ్ణి చూడాలి. మనం సముద్రాన్ని చూడటం మొదలు పెడితే ప్రజల మాటకి మనం తల ఒగ్గుతాం. సముద్రం వైపు చూడటం మొదలు పెడితే మంచి గాలి ఎటు వస్తుందో, అవకాశాలు ఎటున్నాయో అవకాశాల వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నిజమైన సైనికుడు అవకాశాల కోసం ఎదురు చూసేవాడు కాదు, నిజమైన సైనికుడు విజయం కోసం ఎదురు చూసేవాడు. మనం విజయం కోసం ఎదురు చూడాలి, అది మనం చేయాల్సినటువంటి పని. అయితే ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ పడవ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ 5 కారణాలు బట్టి వాళ్ళ పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ 5 కారణాలు బట్టి పడవ మునిగిపోవటనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్స్, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉన్నది గుర్తుపెట్టుకోండి. దేవుని నుంచి దూరం అయినప్పుడు
తుఫానులో మన స్పందన ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడగలుగుతాం. మీరు ఒకవేళ దేవునిలో ఉన్నారా లేదా ఈ మాటలను బట్టి మీకు అర్థమైపోవాలి. 15వ వచనం నుంచి ఈ యొక్క విషయాన్ని చూస్తాం. 15వ వచనం, దానిలో ఓడ చిక్కుకొని గాలి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. అంటే ఇక నడిపించలేక గాలికి కొట్టుకొని పోతిమి. దీంతో మీకు అర్థమైపోతుంది ఏంటి? వాళ్ళు ఇక ఆశలు వదిలేసుకున్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్నటువంటి తలంపు ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఎలా అయితే అలా అవుతుందిలేండి అనే మాటకు వచ్చేసారు. మీరు ఏమైతే అది అవుతుందిలేండి అనే పరిస్థితికి వచ్చేసారు మీలో కొంతమంది. అది తప్పు. పోరాడే క్రైస్తవుడికి అలాంటి పదాలు ఉండకూడదు. ఏమైతే అది అయిపోతుందిలే అని కొట్టుకుపోయే పరిస్థితిలో గాలికి చెదరగొట్టు పొట్టువలే మనం ఉండకూడదు. మనం గాలికి ఎదురీదాలి. అది మనం చేయాల్సిన పని. ఎదురీదాల్సినటువంటి వ్యక్తులు మనం, అంతేగాని వాటితో కొట్టుకొని పోయే వాళ్ళం కాదు. వీళ్ళు చూడండి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని చెయ్యి వదిలేశారు. వాళ్ళు దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి. ఇక వాళ్ళు నమ్ముకున్నది గాలినే, వాళ్ళు నమ్ముకున్నది సముద్రాన్నే, వాళ్ళు నమ్ముకున్నది పరిస్థితుల్ని. ఒక్క మాట చెప్తున్నాను చూడండి, మనుషులు ఈ రెంటిలో ఏదో దాన్ని నమ్ముకుంటారు. అయితే పరిస్థితుల్ని నమ్ముకుంటారు, లేదా పరిస్థితుల పైన ప్రభు అయిన దేవుణ్ణి నమ్ముకుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. పరిస్థితుల్ని నమ్ముకునే వాళ్ళు అయితే ముస్లింలైతే ఖుదాగవా అంటారు, హిందువులైతే ఏవుడు రాసిందో అదే జరుగుద్దండి అంటారు, ఇది కర్మ అని అంటారు. ఈ మాట ఎవడు ఉపయోగిస్తాడు తెలుసా? పరిస్థితులకి బానిస అయిపోయినటువంటి వాడు. నువ్వు పరిస్థితులకి బానిస కాదు, పరిస్థితి మీద రాజువు. నువ్వు పరిస్థితి మీద నువ్వు ప్రభావం చూపించగలిగేటువంటి వాడు. చేతులు వదిలేయాల్సిన పని లేదు, అన్నీ వదిలేసుకోవాల్సిన పరిస్థితి లేదు. నేను నెగ్గగలను, నేను గెలవగలను, నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను. ఇది నన్ను ఆయన బలపరుస్తాడు కాబట్టి నేను చేయగలను. కానీ వీళ్ళు చూడండి, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతే, నడిపించటం మాని అప్పుడు దాకా నడిపించారు, ఆపేశారు. నీ జీవితంలో ఇంకా ప్రయత్నాలు మానేసేవేమో. మీలో కొంతమంది, చేశానండి ప్రయత్నాలు, చాలా చేశానండి, అయిపోయిందండి, వదిలేశానండి. వద్దు, చచ్చిపోయేదాకా చేస్తానే ఉండు, వదిలిపెట్టద్దు. దేవుడు మనల్ని ఓడిపోవడానికి సృష్టించలేదు, దేవుడు మనల్ని ఆగిపోవడానికి సృష్టించలేదు, పని ముగించడానికి సృష్టించాడు. నీ ద్వారా దేవుడు ఏ పని అయితే చేద్దాం అనుకున్నాడో దాన్ని ముగిస్తాడు. ఆయన నీ ద్వారానే ముగిస్తాడు. అయితే ఆయన ఎప్పుడు ముగించలేడో తెలుసా? ఎప్పుడు దేవుడు చేయలేకపోతాడు తెలుసా? నువ్వు నిలబడాల్సిన చోట నిలబడకపోతే, ఉండాల్సిన చోట ఉండకపోతే. ఒకసారి నీ జీవితం షడ్రక్ మెషక్ అబేద్నెగో పరిస్థితిలో పెట్టుకోండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో పరిస్థితుల్లో గనక చివరిలో జారిపోయే పరిస్థితులు ఉన్నట్లయితే వాడు అనేటువంటి మాట ఏంటి తెలుసా? సార్, రాజుగారు చివరికి అవకాశం ఇచ్చారు, రే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను రా, దండం పెట్టు, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. సార్, ఇప్పుడు దాకా పోరాడాను సార్, ఇప్పుడు దాకా నిలబడ్డాను సార్, ఇక నిలబడలేను, అందుకనే సర్లే ఒకసారి దండం పెట్టేస్తే ఏముంది, దండం పెట్టి యువతలకు వచ్చి ప్రభు నన్ను క్షమించి అందాం అనుకున్నాను అని అన్నావు అనుకో, ఏమైంది అది? షడ్రక్ మెషక్ అబేద్నెగో అలాగా చేయలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అగ్నిగుండంలోకి వెళ్తాం, మా దేవుడు అక్కడ కూడా తప్పించగలడు. మేము చేతకాకి వెళ్ళిపోవట్లేదు, సావడానికి వెళ్ళట్లేదు, పోరాడటానికి వెళ్తున్నాం. మేము దాంట్లోకి వెళ్ళేది చేతకా కాదు, దాంట్లోకి వెళ్ళేది గాలి కొట్టుకెళ్తుందని కాదు, మేమే నడుచుకుంటూ వెళ్తాం. ఎందుకో తెలుసా? ఇది మా పోరాటం, దిస్ ఈజ్ అవర్ ఫైట్, ఇది మా పోరాటం. కాబట్టి కలలు వదిలేసుకోవద్దు, ఆశను పక్కకు పడేయద్దు. దేవుడు నీకు ఒక కోరికిస్తే, దేవుడు నీకు ఒక ఆశను కల్పిస్తే, దేవుడు నిన్ను ఒక ప్రయత్నం చేయమనంటే చేసి మధ్యలో ఆపేయద్దు, దాన్ని సాధించు. లేదా ఇది దేవుని చిత్తము కాదు, వదిలేశానని చెప్పు, అంతేగాని చెయ్యి వదిలేయద్దు. నువ్వు అయితే ఈ మాట చెప్పాలి, ఇది దేవుని చిత్తం కాదని తెలిసింది అందుకు వదిలేశాను, లేదా ఇది దేవుని చిత్తము, నేను సాధించేదాకా వదలను. అర్థమైందా? ఈ రెంటిలో ఏదో ఒకటి ఉండాలి, అంతేగాని మధ్యలో ఆపేయకూడదు. వీళ్ళు ఆపేశారు. రెండోది, ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేస్తామో వచ్చేటువంటి రెండో నష్టం ఏంటో చెప్తాను. మొదటిది, వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. రెండోది నష్టం ఎలా వచ్చిందో చూద్దాం. 16వ వచనం,
తర్వాత కౌదు అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరము ఆయన. దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు, సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దేవుని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, మనం ఇలాంటి తుఫాన్లో ఉన్నప్పుడు మన ప్రయత్నాలు కష్టాలు ఎక్కువ అవుతాయి, మన బాధలు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుని చెయ్యి పట్టుకొని ఉన్న వాళ్ళకి బాధలు ఉండవా? ఉంటాయి. దేవుని చెయ్యి పట్టుకున్న వాళ్ళు కష్టపడరా? పడతారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటో మీకు చెప్తాను. పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు, ఫిలిప్ అనే ఊర్లో. జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే అయ్యా జైల్లో ఉన్నానయ్యా అని బాధపడాలి. కానీ నేను బాధపడట్లా. సాయంత్రం అవ్వంగానే పక్కన శీల ఉన్నాడు. శీల, సాయంత్రం అయింది కదా, ఇది సాయంత్రపు ఆరాధన సమయం. అవునయ్య గారు, మరి మన దగ్గర కంజరి గింజరి ఏమి లేదు, చేతులకు గొలుసులు ఉన్నాయి కదా, మొదలుపెట్టు అని గొలుసుల్ని కొడుతూ పాటలు పాడటం మొదలు పెట్టారు. ఇది అపోస్తల కార్యం 16వ అధ్యాయం. జైల్లో ఉండి దేవుని చెయ్యి పట్టుకొని జైల్లోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుడి చెయ్యి పట్టుకోకుండా చర్చిలోకి వచ్చి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త వినండి. దేవుడి చెయ్యి పట్టుకొని జైల్లోకి వెళ్ళి సంతోషించి ఆరాధించే వాళ్ళు ఉంటారు. దేవుడి చెయ్యి వదిలేసి మందిరంలోకి వచ్చి కూర్చొని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో కొంతమంది ముఖాలు కొంచెం సీరియస్గా అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయో తెలుసా? మీ పరిస్థితి అయి ఉండొచ్చు. మీరు చర్చిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన మీ ఆత్మీయ జీవితం బాగుంది అని గ్యారంటీ లేదు. మీ ఆత్మీయ జీవితానికి మీ మనసుకి సంబంధం ఉంది. దేవుని చెయ్యి మీరు వదిలేశారేమో, మీరు అనవసరమైనటువంటి పాటలు పడుతున్నారేమో, అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతున్నారేమో, అనవసరమైనటువంటి నష్టాలకు గురవుతున్నారేమో, లేనిపోయిన ఇబ్బందికి గురవుతున్నారేమో, కష్టపడుతున్నారేమో. మీ కష్టానికి ఒకవేళ దేవుని చెయ్యి ఉంటే కనుక కష్టంలాగా ఉండదు, దాన్ని పోరాటం అంటారు. నేను పోరాడుతున్నాను. పౌలు భక్తుడు చాలా రకాలైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు. కానీ ఆ శ్రమలు అన్నట్లు కూడా ఆయన నష్టంగా ఎంచుకోలేదు. ఆ శ్రమలు అన్నట్లు కూడా తన చేతికిచ్చిన అవార్డులాగా ఆయన ఎంచుకున్నాడు. ప్రతి వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులు పెట్టుకుంటారు. పౌలు భక్తుడు ఒకవేళ తన ఇంటికి వెళ్తే తాను పెద్ద బోర్డు మీద నన్ను 3 సార్లు 5 సార్లు 39 కర్రల దెబ్బలు కొట్టారు, 3 సార్లు పడవ మునిగిపోయింది, 2 సార్లు కర్రలతో కొట్టారు, 3 సార్లు రాళ్లతో కొట్టారు, ఇవన్నీ లిస్ట్ రాస్తారు. ఏంటయ్యా అంటే, ఇది నా అవార్డులు సార్, ఇది నా అవార్డులు. అది గోల్డ్ మెడల్, ఇది సిల్వర్ మెడల్, ఇది బ్రాంజ్ మెడల్ సార్, ఇవి నా మెడల్స్. క్రీస్తులో ఉన్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు మన పరిస్థితి అది. ప్రభువులో ఉన్నప్పుడు మనం పోరాటాన్ని దాన్ని తీసుకుంటాం, కానీ దాన్ని శ్రమగా తీసుకోం. ఇట్ ఈస్ నాట్ లేబర్, ఇట్ ఈస్ అ ఫైట్. ఇట్స్ నాట్ లేబర్, ఇట్స్ అ ఫైట్.